ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ వచనం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే ఈ లోకంలో యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటామో దేవుడు మనకి మేలు చేసేటువంటి దేవుడు అండి. మనల్ని ఇబ్బంది లేకుండా కాపాడేటువంటి దేవుడు అండి. మనము శోధనలోకి వెళ్లకుండా రక్షించేటువంటి దేవుడు అండి. మనము ఇరుకుల్లోకి పడకుండా మనల్ని ఆదుకునేటువంటి దేవుడు, ఆదరించేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. మనం ఈ లోకంలో యథార్థంగా బ్రతకాలి. మనం ఎప్పుడైతే ఈ లోకానుసారమైనటువంటి పాపంలో మనం బ్రతుకుతామో, ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవడంలో మనం జీవిస్తుంటామో, మనము పాపం చేసినట్లుగా. కాబట్టి దేవుడు మనకు మేలు చేయాలని దేవుడు మనసులో ఉన్నా మన పాపాన్ని బట్టి మనకి మన యేసయ్యకి మధ్యలో అడ్డుగోడగా ఉంటుందండి. మన ప్రార్థనలు వెళ్తూ ఉన్నాయి, మన తండ్రి దగ్గరికి వెళ్తున్నాయి, కానీ మన పాపాలు అడ్డొస్తూ ఉన్నాయి. దేవుడు చేయాలని మనసున్నా కూడా మన చేతులారా మనం చేసుకునే పాపాలు, అపరాధాలు మనం దేవుడు ఆ కార్యాన్ని జరగనీయకుండా ఆపుతున్నాయి. కాబట్టి మనము యథార్థంగా ఉండాలా. అప్పుడు దేవుడు ఏ మేలును చేయక మానుడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు బిడ్డలైన మనము ఇతరులకి మేలు చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనకి కీడు చేసే ఆలోచనలు రాకూడదు. మన దగ్గర ఏమనంటే ఇతరులకి ఇచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఒకవేళ మన దగ్గర లేకుంటే వాళ్ళ గురించి ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. కానీ వాళ్ళని చెడగొట్టే బిడ్డలుగా, వాళ్ళ నాశనం కోరుకునే బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో మేలుకి ఆపోజిట్ ఏంటంటే కీడు మన మీదకి వస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తామని దేవుడు వాక్యం డిక్లేర్ చేసేసిందండి. కాబట్టి మనం చూసే చూపు పరిశుద్ధంగా ఉండాలి, నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలి, చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలి. శత్రువు అయిన సాతాను మనల్ని ఇబ్బంది పెట్టాలని, మనల్ని శోధనలోకి తీసుకొని వెళ్ళాలని, మనల్ని అమాంతంగా మింగివేయాలని చూస్తాడండి. సాతాను పైన మనం పూర్తిగా అధికారం పొందుకునే బిడలుగా ఉండాలి. సాతాను పైన మనం విజయం పొందుకునే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో మనకి ఏ మనుషుడు మేలు చేసే మనుషులు లేడండి. మనం ఎదగుతుంటే చూడలేని మనుషులే ఉన్నారు. మనం ఆశీర్వదింపబడుతుంటే దీన్ని ఎలాగ వెనక్కి లాగాలనే ఆలోచనతోనే ఉన్నారు. మనం ఒక గొప్ప స్థానానికి వస్తే పైకి బాగా మాట్లాడినా కూడా కలుపులో మంట కలుగుతుంది. ఈ మనస్సు ఎవరిదంటే సాతాను మనసు అండి. మనము దేవుని బిడ్డలైన మనం ఎలా ఉండాలంటే నాలాగా అతను ఉండాలా, నా కాడికి అతను బాగున్నా మంచిదని మనం కోరుకోవాలి. మనము యథార్థంగా ఉండాలి. మనలో ఏ తప్పు ఇతరులు ఏలెత్తి చూపించకుండా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. కొంతమంది మనుషులు ఉంటారు, మనం ఏ తప్పు చేయకపోయినా మన మీద రోమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి సంగతి కాదు. మనం మంచిగా ఉన్నా కూడా వాళ్ళకి మనం చెడ్డగానే కనిపిస్తాం. అలా కాదు. కానీ మనం ఈ లోకంలో ఎలా ఉన్నా మన మనస్సాక్షికి తెలుసు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఆయనకి లెక్క చెప్పాలని భయము, భక్తి ఎప్పుడైతే ఉంటుందో మనము ఈ లోకంలో యథార్థంగా బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. దేవుడు మాట వినకుండా ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో ఉంటే మనం చాలా ఇబ్బందులు పడాలండి. మనకు చాలా కష్టం వస్తుంది, చాలా నష్టం వస్తుంది, చాలా శోధనలోకి వెళ్ళాలి. కాబట్టి మనము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా దేవుడు మార్చేటువంటి దేవుడు అండి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుడు బిడ్డలు యథార్థంగా బ్రతుకుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. అలాంటి వారిని సింహపు బోన్లో అక్కడ ఉండేటువంటి శత్రువులు, వాళ్ళ శత్రువులైన సాతాను ఆత్మ పట్టిన మనుషులు వేసినప్పుడు కూడా దేవుడు వాళ్ళ యథార్థతను బట్టి వాళ్ళని కాపాడారు. అదేవిధంగా షడ్రకు మెషకు అభ్యర్థించుకొని వారి అగ్నిలో వేసినప్పుడు కూడా వాళ్ళని కాలిపోకుండా కాపాడారు. అంటే దేవుడు వాళ్ళ యథార్థతని చూశారు. మేము చనిపోయినా పర్వాలా, మా దేవుడిని సేవిస్తామని దేవుడు వాళ్ళకు మేలు చేశారండి. ఇప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళు తెగించిన తెగింపును బట్టి మనం చెప్పుకుంటున్నాం. మేము మీ ప్రతిమకే మొక్కతాం, మమ్మల్ని అగ్నిలో వేయొద్దని వాళ్ళు కానీ భయపడి వాళ్ళు కానీ ఒక అడుగు వెనక్కిపోయి ఉంటే వాళ్ళని అసలు బైబిల్ గ్రంథంలో మనం చూసేటువంటి అవకాశం ఉంటుందో లేదో. వాళ్ళు తెగించారు, మా ప్రాణాలు పోయినా పర్వాలా,
మా దేవుడిని మేము సేవిస్తాం. మా దేవుడు మమ్మల్ని ప్రేమించేటువంటి దేవుడు. మా కోసము ఈ లోకానికి రావాలని చూస్తున్న మా యేసయ్య మమ్మల్ని ఖచ్చితంగా దీంట్లో నుంచి తప్పిస్తాడు. మేము నమ్మేది ఈ లోకంలో ప్రతిమల కాదు, జీవం కలిగిన దేవుడిని మొక్కుతున్నామని వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మేము చనిపోయిన మా దేవుడి దగ్గరికి వెళ్తామని తెగించేశారు. మన జీవితానికి కూడా తెగింపు అవసరం. మనం దేవుడి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన కలగాలి. మనము మోసం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. కానీ మనము నీతిగా న్యాయంగా జీవిస్తుంటే మన మీదకి ఈ లోకమంతా వ్యతిరేకమే మన మీదకి వచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరంలా. ఒకవేళ మనుషులు మనల్ని బెదిరించి ప్రాణాలు తీస్తామన్నా కూడా, ప్రాణాలు తీసినా కూడా మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మన ప్రాణాలు తీయాలని చూశారో లేదా మన ప్రాణాలు తీశారో వాళ్ళని వాళ్ళు ఏది విత్తారో దేవుడు దాని చేత కోపిస్తారండి. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విత్తే విషయం అంటే మనం నోటి మాట, మనం ఏదైతే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని అంటారు. అంటే మనము పెద్దోళ్ళకి ముందు మనం విలువ ఇవ్వాలి, మనము విలువ ఇచ్చి విలువ తీసుకోవాలి. కానీ ఇతరుల దగ్గర నుంచి మనము విలువ కోరుకుంటాం, మనమేమో ఇవ్వం. అది కాదు, ముందు మనం ఇవ్వాలి, తర్వాత తీసుకోవాలి. దేవుడు కూడా మనము ఇతరుని ప్రేమించాలి, మనం ఆ ప్రేమను తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా పర్వాలా, నిన్న ఒక చెంప మీద కొట్టి ఇంకొక చెంప చూపిమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము అంత ప్రేమ మనలోకి రావాలంటే మనము వాక్యంలో నలగొట్టుకోవాలి, మనము దేవుని వాక్యానుసారంగా జీవించాలి, మన ఊపిరి దేవుడై ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే అలా ఉంటామో మనము పాపపు మనసు వెళ్ళిపోతుంది. మన శరీరంలో ఈ ఆలయంలో పరిశుద్ధాత్ముడు వచ్చి నివసిస్తాడు. అప్పుడు యథార్థంగా బ్రతకాలని మనసు వస్తుంది. అప్పుడు మనకి దేవుడు ఏ మేలు చేయకుండా మన ద్వారా దేవుడు ఆయన బిడ్డని రక్షించుకుంటాడు. నరకము, పాతాళము, కటికి చీకట్లను వేరేటువంటి ఆత్మని దేవుడు రక్షించుకునే దానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో మన జీవితాన్ని పరిశుద్ధపరచుకొని మనం యేసే మార్గంలో ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, యేసే చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన ఆత్మనిస్తాడు, ఆయన పరిశుద్ధమైన శక్తిని ఇస్తాడు, ఆయన ఉన్నటువంటి పరలోక రాజ్యానికి మనల్ని కూడా తీసుకొని వెళ్తాడు. కాబట్టి మనం ఈ లోకంలో యథార్థంగా, నమ్మకంగా, దేవుడికి నమ్మకమైన విశ్వాసం కలిగిన శిష్యులుగా, మనం సేవకులుగా ఈ లోకంలో ఉండాలి. దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యతని, మనకు ఒక పరుగుని, అది మనం కడముట్టించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా మేము ఈ లోకంలో యథార్థంగా బ్రతికేదానికి సహాయం దయచేయండి. అయ్యా మేము ఎప్పుడైతే యథార్థంగా బ్రతుకుతామో మాకు ఏ కీడు చేయక మేలుగా మారుస్తున్న దేవా, దీవిస్తున్న దేవా, ఆశీర్వదిస్తున్న దేవా, రక్షిస్తున్న దేవా, కాపాడుతున్న మా నాయన స్తోత్రం. నాయన వేసే మమ్మల్ని ఆదుకోండి, ఆదరించండి, మీ రక్షణ మాకు ఇవ్వండి. వాళ్ళ ప్రతి ఒక్క పాపం తీసివేయండి అయ్యా. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా మారుస్తున్న దేవా. అయ్యా ఈ లోకంలో ఎంతమంది మనుషులు వ్యతిరేకులైనా కూడా మా యథార్థతని మేము వదిలిపెట్టకుండా మీ వాక్యానుసారంగా జీవించేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క యవనస్తురాల్ని కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోట నలునికి మేలది మోపిడి వాడు యెహోవాయే కాబట్టి మీ కాడి మోసేదానికి సహాయం దయచేయండి అయ్యా. చనిపోయిన వారి గురించి అయితే కాదు ప్రభువా, వాళ్ళ బంధువర్గాలు, రక్త సంబంధికులు, శ్రేయభిలాషణలు, కొలిక్స్ని కాపాడండి అయ్యా. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారయ్యా. వాళ్ళు ఎప్పుడైతే మీలో చనిపోతారో, మేము కూడా ఎప్పుడైతే మీలో చనిపోతామో అప్పుడు మీలాగా పునరుద్ధానం అవుతాం, రెండవ మరణంలోకి వెళ్ళం. కాబట్టి అప్పుడు చూసి అవకాశం ఇస్తున్న దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అదేవిధంగా వేసి పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి ప్రభువా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలా. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. క్రీస్తు వాళ్ళ పనిపిన కుటుంబం కట్టుకోవాలి, సీఎంల నుండి వాళ్ళని ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు మనుషుల దైందును వర్ధిల్లినా, ముఖ్యంగా మీ దైందును వర్ధిల్లాలి, మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి. మీరు ఇచ్చిన కొత్త దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం. మీ ఆత్మని వేసి వాళ్ళు పొందుకొని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేదానికి మంచి ఆత్మను కలిగిన బిడ్డలుగా వేసి మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం. ఆశీర్వదించమని మీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నాను. మా ప్రార్థన దయతో ఆలకించండి నాయన. ఎవరైతే అనారోగ్యం హాస్పిటల్, ఐసీలు, ఇంటర్నల్ సర్కిల్లో ఉన్నారో స్వస్థపరిచి బాగు చేయండి అయ్యా. ప్రయాణం, బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, ఫ్లైట్లో ఎక్కడ వెళ్తున్న వాళ్ళు గమ్యస్థానంగా క్షేమ
క్షేమంగా తీసుకొని వెళ్ళండి ప్రభువా. అదే విధంగా వాళ్ళు అనుకున్న ప్రదేశానికి క్షేమమైన ప్రయాణం దయచేయమని మీ సేవకుడిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. దేశానికి యుద్ధం తీసివేయండి అయ్యా. జెరూసలేమును కాపాడి, ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడండి ప్రభువా. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరువు లేకుండా మాకు దయచేయమని వేసి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డను రాయబోతున్న బిడ్డను కాపాడండి ప్రభువా. ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఎగ్జామ్ పాస్ అయ్యి మీకు మంచి పేరు తెచ్చి మంచి ర్యాంకులు తెచ్చుకునే బిడ్డగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ లోకంలో పశువులను కాపాడండి, పక్షులను కాపాడండి, చెట్లను కాపాడండి, నేచర్లను కాపాడండి, మనుషులను కాపాడండి. మనుషులు వాళ్ళ తెలివితో ఏదేదో చేసి అయ్యా వాళ్ళు ఈ లోకాన్ని పాడు చేయకుండా దేవా ప్రతి ఒక్క మనిషిని క్షమించండి. వైరస్లు, తెగుళ్ళు రాకుండా, యుద్ధాలు లేకుండా సమాధాన పరిచి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన. సాతాను చదివిన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినతులు అడుగుచున్నాను నా పరలోకమందున తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ